ఏం చెప్పారు? 14లో మీరు ఏది చెప్పారో ఇవాళ 24లో కూడా అదే చేస్తున్నారు. రైతులకు 85,700 కోట్లు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మీరు చేసింది ఎంత? 15,000 కోట్లు. ఇవాళ 20,000 ఇస్తానని చెప్పి ఇచ్చింది ఎంత? 40,000కి 10,000 రూపాయలు ఇచ్చారు. 40,000 ఇవ్వాల్సి ఉండి 10,000 ఇచ్చారు. ఇది మోసమే కదా. ఈ మోసకారి మాటలు, మోసకారి తత్వం రైతులకి నష్టానికి గురి చేస్తుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేటువంటిది ఒక నమ్మకం. మా ఆస్తిని మేము పండించి మేము తిని పక్కవాడికి పెడతాననేటువంటి ఆ నైజాన్ని నుంచి మీరు ఏదైతే రైతుల్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో, మీరు భూసేకరణ చేస్తారు, పంటలు పండనివ్వరు, ఎక్కడ చూసినా పరిశ్రమలు అంటారు, కనపడవవి. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నీటి మూటలు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఎండమావిలో నీరెంత ఉంటుందో చంద్రబాబు గారి మాటల్లో నిజం అంత ఉంటుందని ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత మా నాయకుడు ఎవరో బాబీ చెప్పినట్టుగా ఏదైతే ఏ పంట వేరుశనగ గిట్టుబాటు ధర లేదు, మామిడి గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు. ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి రైతుల్ని పరామర్శిస్తే కానీ కనీసం కేంద్రానికి ఉత్తరం రాయలేని, దయలేనటువంటి లేకపోతే ఆలోచన లేనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు